పొడి పొడిగా గుమగుమలాడే చికెన్ పులావ్ కట్టెల పొయ్యి మీద. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈ రోజు ఈ వీడియోలో ఈజీగా చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్రాసెస్ అయితే ఈజీగా కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. ఒక్కసారి చూసారంటే వంట రాని వాళ్ళైనా కానీ ఈజీగా చేసేయచ్చు. ముందుగా అయితే బియ్యం నానబెట్టుకోవాలి. దానికోసం అయితే మనము 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవడం జరిగింది. దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక దబర పెట్టుకొని కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది. ఈ నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో మనము మసాలా దినుసులు యాడ్ చేసుకుందాము. అమ్మ అయితే ఇక్కడ షాజీరా, అనాస పువ్వు, ఇలాచి, మరాఠీ మొగ్గ వేసింది. మాకైతే బిర్యానీ ఆకు లేదు, అందుకే వేసుకోలేదు. ఉన్నవాళ్ళు వేసుకోండి. ఇవి కొంచెం వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఈ పులావులు బిర్యానీల్లో టేస్ట్ అంతా మనం ఆనియన్స్ ని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. ఆనియన్స్ ని అయితే మాత్రం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేగే లోపల మనము అల్లం తెల్లగడ్డ దంచుకున్నాము. నాన్ వెజ్ కర్రీస్ లో దేంట్లో అయినా కానీ అల్లం తెల్లగడ్డ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచుకొని వేసుకుంటేనే దాని అరోమా చాలా బాగుంటుందండి. మనకైతే ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇంకా దీంట్లో మనం దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసుకుందాము. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన ఈజీ వంటలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అమ్మ అయితే ఇక్కడ కేజీ రైస్ తీసుకుంది కాబట్టి కేజీ చికెన్ తీసుకుంది. చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని చికెన్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకున్నాము. 1 స్పూన్ దాకా మిరప్పొడి, 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాము. మనం వేసిన ఈ మసాలాలు మాడిపోకుండా వాటిలో ఉండే రాసం వెళ్ళిపోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు దాకా పెరుగు వేసుకున్నాము. పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేద్దాము. పెరుగు వేసుకోగానే బాగా కలుపుకోవాలండి, లేదంటే తరగలుగా ఉంటుంది. ఖచ్చితంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మన పులావ్ టేస్ట్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసే ఒక పేస్ట్ ని తయారు చేసుకున్నాము. దీనికోసం 8 పచ్చిమిరపకాయలు, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా తీసుకొని బాగా దంచుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేయడంతోనే మన పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ పేస్ట్ ను కూడా మనము ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. లేదంటే కాసేపు పక్కన పెట్టామంటే ఇది పుదీనా వల్ల నల్లగా అయిపోతుంది, కాబట్టి దంచుకోగానే వేసేసుకోండి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు పట్టుకుంటా, అడుగు మాడిపోయిందంటే బాగోదు, కాబట్టి అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఎసురుకి వాటర్ వేసుకోవాలి. మనము 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ కి 1.5 అయితే సరిపోద్ది. ఒక్కోసారి మనకి పులావుల్లో ముక్కలు చాలా చప్పగా అనిపిస్తాయి కదండి, ఫ్లేవర్స్ ఏమీ పట్టకుండా. అలా కాకుండా ఉండాలంటే ముందుగా మనం ఫ్రై చేసాం కదా మసాలాలన్నీ వేసి, ఆ విధంగా చికెన్ కొంచెం బాగా ఫ్రై చేసుకున్నామంటే మసాలాలన్నీ లోపల దాకా పట్టి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ముక్కకు కూడా మంచిగా ఉప్పు, కారాలు, మసాలాలు పట్టి చాలా టేస్ట్ గా ఉంటుందండి. అలాగే మన కేసరి బాగా తెరిలిన తర్వాత మనము రైస్ వేసేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ ఏంటంటే బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఊరికే విరిగిపోతుందండి, కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన స్టార్ ఐటమ్ అండి, ఇది పచ్చి ముంత మామిడి పప్పు అండి. మాకు దొరుకుతుంది కాబట్టి వేసుకున్నాము. లేని వాళ్ళు మామూలుగా మన జీడిపప్పు అయినా వేసుకోవచ్చు తిరగమాతలో. ఈ పచ్చి ముంత మామిడి పప్పు ఏంటంటే ఆవిరికే ఉడికిపోద్దండి, కాబట్టి ఈ స్టేజ్ లో వేసుకున్నాము. మాకు దొరుకుతుంది 70 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది పచ్చికాయలు. ఈ పచ్చి ముంత మామిడి పప్పు అనేది ఏ కర్రీస్ లో వేస్ట్ చేసుకున్నా కానీ టేస్ట్ అద్భుతంగా కుదురుతుందండి. మన ఛానల్లో అయితే ఈ పచ్చి ముంత మామిడి పప్పు వేసి చికెన్ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ ఎలా తయారు చేసుకోవాలనే వీడియో ఉంది, చూడండి, చాలా బాగుంటుంది. పులావ్ మనకి ఈ రకంగా ఒక 60% ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోద్దండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కేవలం నిప్పుల సెగ మీద మాత్రమే ఉడకనివ్వాలి. గ్యాస్ మీద చేసుకునే వాళ్ళైతే సిమ్ లో పెట్టి వదిలేస్తే సరిపోతుంది. దీన్ని మనం కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా గరిటె కిందకు పొనిచ్చి పైకి లేపి కలుపుకోవాలండి. అలా అయితే మనకి రైస్ బ్రేక్ అవ్వదు. చూసారు కదా, మన పులావ్ అయితే పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా కుదిరిందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో. చూస్తున్న ప్రతి ఒక్కరూ అమ్మ చేసిన ఈ పులావ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.